వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ప్రాణాలు పోయవలసిన వాడే యముడయ్యాడు. స్టెథోస్కోప్ వదిలేసి రౌడీయిజం చూపించాడు. సిమ్లాలో పేషెంట్ పై డాక్టర్ దాష్టికం వెలుగులోకొచ్చింది. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన రోగిపై డాక్టర్ విచక్షణ రహితంగా దాడి చేసి చితకబాదిన ఘటన కలకలం రేపుతోంది. హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో జరిగిన ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిమ్లాలోని ప్రసిద్ధ అస్పైర్ ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్న కుప్వీకి చెందిన అర్జున్ పవార్ అనే ఉపాధ్యాయుడు బ్రీతింగ్ సమస్యతో ఎండోస్కోపీ కోసం ఐజీఎంసీ ఆసుపత్రికి వెళ్లాడు. ఎండోస్కోపీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న అర్జున్ పన్వార్ అనే ఉపాధ్యాయుడిపై అక్కడే పనిచేస్తున్న ఓ వైద్యుడు దాడికి పాల్పడడం సంచలనాన్ని సృష్టించింది. రోగులకు రక్షణగా ఉండవలసిన చోట వైద్యుడే భౌతిక దాడికి దిగడం అందరినీ విస్మయానికి గురిచేసింది. సిమ్లాలోని ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ ఘటన అటు వైద్య వర్గాలలో ఇటు సామాన్య ప్రజలలో తీవ్ర చర్చకు దారితీసింది. బాధిత ఉపాధ్యాయుడు అర్జున్ పన్వార్ అనారోగ్య కారణాలతో ఎండోస్కోపీ చేయించుకుని ఆసుపత్రిలోని రికవరీ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మరో డాక్టర్ కు అర్జున్ కి మధ్య ఏదో విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాదన కాస్త ముదిరి చివరికి ఘర్షణగా మారింది. సహనం కోల్పోయిన మరో వైద్యుడు రోగిపై భౌతిక దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిపై ఇలాంటి దాడి జరగడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆసుపత్రి యంత్రాంగం, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటన తీవ్రతను బట్టి దీనిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. ఇప్పటికే ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజ్ ని సేకరించిన అధికారులు నిందితుడైన వైద్యుడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆగ్రహించిన రోగి బంధువులు ఆసుపత్రి ఆవరణ వెలుపల నిరసనకు దిగారు. వృత్తిపరమైన బాధ్యతను మరిచిపోయి ప్రవర్తించినందుకు సదరు వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డాక్టర్లు రోగిని పిడిగుద్దులతో కొడుతున్న వీడియో ఆసుపత్రిలో ఇతర రోగులు రికార్డ్ చేశారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. వైద్యం కోసం వస్తే ఇంత దారుణానికి పాల్పడతారా అంటూ రోగి బంధువులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. నిందితుడైన వైద్యుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆరోగ్య మంత్రి ధనిరామ్ షాండిల్ విచారణకు ఆదేశించారు. హెల్త్ సెక్రటరీ కాలేజ్ ప్రిన్సిపాల్ ను పిలిచి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అయితే ఈ ఘటనపై ఆసుపత్రి అధికారులు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఆసుపత్రిలో వైద్యుల ప్రవర్తన వైద్య వృత్తికే కలకలం తెచ్చేలా ఉంది అంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ రావు స్పందించారు. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నివేదిక వచ్చిన తరువాత ఆ డాక్టర్పై చర్యలు తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు.